నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పటికే హోరాహోరీగా ప్రచారాలను ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. అసలు ఏ పార్టీ గెలుస్తుంది, అసలు ఏ పార్టీకి గెలుపు అవకాశాలు పక్కన పెడితే రీసెంట్గా ఇక్కడ మైనారిటీకి సంబంధించిన ఒక సల్మాన్ ఖాన్ అనే ఒక నాయకుడు ఇటు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఒకవేళ దానివల్ల ఇటు కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఎఫెక్ట్ జరుగుతుందా? సో మాట్లాడదాం ఇదే అంశం పైన. మనతో పాటు ఏఐసిసి జూబ్లీహిల్స్ మైనారిటీ ఇన్ఛార్జ్ ఫయాజ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. అన్న, రీసెంట్గా సల్మాన్ ఖాన్ అని హెచ్వైసి సంస్థకు సంబంధించి అతను బీఆర్ఎస్లో జాయిన్ అయ్యిండు. ఒకవేళ అంటే మైనారిటీ ఓట్లు చీలే అవకాశం ఉందా, అతనికి పడే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ఓట్ల ద్వారా ఓడిపోయామనే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నమస్కారం. సల్మాన్ ఖాన్ అనే అతను ఒక సోషల్ యాక్టివిటీగా పనిచేస్తూ ఎన్నో అవినీతి దాంట్లో పాల్గొన్నాడు. ఈ మధ్యన పాస్కో అనే కొన్ని ఆయన మీద ఎఫ్ఐఆర్ జరగడం జరిగింది. ఈ మధ్యన ఆయన ఏదైతే ఎలక్షన్లో అంటే రిజెక్ట్ అయ్యాడో ఆ తర్వాత ఇమీడియట్లీ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడం అయింది. కాంగ్రెస్ పార్టీయే ఆయనను ఎలక్షన్లో లేకుండా చేసిందని ఒక వాదన తీసుకొచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేరడం జరిగింది, అంటే పార్టీలో. అయితే నేను సల్మాన్ ఖాన్కి ఒక సూచన చేయదలుచుకున్నా, ఒక ప్రశ్న చేయదలుచుకున్నా. అదేంటంటే 12 మజీదులు కూలగొట్టినప్పుడు నువ్వు నేను అందరం కలిసి బీఆర్ఎస్ పార్టీని పొందబెట్టాలని మనం అంతా అనుకున్నాము. ఈరోజు నువ్వు 2.5 సంవత్సరాల్లో ఆ మసీదులన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం మరి నిర్మించిందా? మరి ఈరోజు ఏమైందని బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోవడం జరిగింది నీకు? 12% ఇయ్యలేదనే కారణం మూలంకే కదా కాంగ్రెస్ పార్టీలో మనం అందరం కలిసి పనిచేసాం. నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీనే సపోర్ట్ చేసావు. ఈ 2.5 సంవత్సరాల్లో నీకు ఏమైంది? ఏ పద్ధతిలో నువ్వు తెలంగాణ బీఆర్ఎస్లో జాయిన్ అయినావు? నీకు నీ రిజెక్ట్ అయిన ఫామ్ని బట్టి నువ్వు అక్కడ జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ ఇది చేయలేదు, అది చేయలేదు అంటున్నావు. నీకు తెలియదా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అరాచకాలు, ముస్లింల పట్ల చేసిన గూటగాలు? మన మినిస్టర్గా ఒక పప్పడు మినిస్టర్ను పెట్టుకొని కొంతమందిని వాళ్ళు చెప్పు చేతులు చేసుకున్న వాళ్ళని పెట్టుకొని ప్రభుత్వాన్ని 10 సంవత్సరాల దాకా నడిపాడే. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు ఏం చేయలేదని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు ఎవ్వరు చెప్పినంత మాట చెప్పాడు. ఖజానా ఖాళీగా ఉంది, అది నింపిన తర్వాత ఏదైతే నేను వాగ్దానం చేశానో అవన్నీ నెరవేరుస్తానని చెప్తున్నాడు కదా. మరి ఇంతలోకే మనం 3.5 సంవత్సరాలు ఇంకా మనకు టైం ఉంది. ఈ టైంలో మరి మన రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క మైనార్టీలకు కావాల్సిన పథకాలన్నీ చేస్తాడు కదా. అంటే ఇప్పుడు సల్మాన్ ఖాన్ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయితే ఇక్కడున్న ముస్లిం ఓట్లు ఈరి బీఆర్ఎస్ కు పడే అవకాశం ఉందా? అతని తరఫున ఓట్లు ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఏమైనా ఉందా ఇక్కడ? ఇప్పుడు ఆర్గనైజేషన్ నడిపేవాడు ఎట్లుంటాడంటే బ్రదర్, ఆర్గనైజేషన్ అనేది 10 మందితో కూడిన సంస్థ. ఆ 10 మందే కనబడతాడు తప్ప వాడేమట ఓటు బ్యాంక్ ఉండదు. నేను కూడా ఎన్నో ఆర్గనైజేషన్ చేస్తున్నాను. ఈ రోజు కూడా రాహుల్ ప్రియాంక గాంధీ సేన అనే ఆర్గనైజేషన్ పెట్టుకొని 10,000 సభ్యత్వం చేసుకున్నా. కానీ అదంతా ఓటు బ్యాంక్ ఉండదు. అది ఓన్లీ మన ఎమ్మట తిరిగే జనాల్లాగానే ఉంటారు, మన వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటా ఉంటారు. దాన్ని బట్టి చూస్తే మన ఈయన సల్మాన్ ఖాన్కి ఎంతైతే ఫాలోవర్స్ ఉన్నారో, అంటే ఫాలోవర్స్ అంటే డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి ఆయన ఎమ్మటి తిరిగారు. కాబట్టికి అది ఓట్ బ్యాంక్ రాదు. ఆయనకు ఒక్కడు కూడా, ఆయన ఇంటి ఓటు కూడా ఆయనకు పడదని నేను తప్పకుండా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. కాంగ్రెస్ పార్టీని ఓడగొడతా అని కేటీఆర్ ముందర శపథం చేసిండు సల్మాన్ ఖాన్. కేటీఆర్ ముందు శపథం చేసిండు. అయినా సరే ఆర్గనైజేషన్ అనేది ఓన్లీ ఆ స్థిమితమైన ఏరియాలో ఉంటుంది, కానీ మొత్తం జూబ్లీహిల్స్ని ప్రభావితం చేసేంత పొజిషన్ లేదు. ఆయన ఓన్లీ వసూలు చేసుకొని, ఏదైతే వసూలు చేసుకొని మరి పబ్లిక్ని మరి ఏది ఇజ్రాయెల్కి ఫిలిస్తీన్ వాళ్ళకు పంచుతా అని అక్కడ దాకా పంచకపోవడం, ఆ డబ్బులన్నీ ఇక్కడ ఉంచుకోవడం ఈ ఎలక్షన్లో ఉపయోగపడతాయి అనుకున్నాడు. అది కాస్త ఎలక్షన్ కమిషన్ ఏమో రీడ్ చేయడం మూలంగా ఏం చేయాలో అర్థం కాక ఈ రోజు తలబట్టుకొని ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని
అంటే ఆయన పార్టీలో చేరడం జరిగింది. ఎవడగొట్టడం అనేది ఉండదు. రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా మన కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఈ రోజు బీజేపీ పార్టీని ఎవరు నమ్మట్లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొండగొట్టారు. కాకపోతే కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ 2-3 సంవత్సరాలు మా రేవంత్ రెడ్డి గారు ఏదైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కంటిన్యూ చేస్తే తప్పకుండా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మైనార్టీలకు ఒక సూచన, తప్పకుండా 22 ఫార్ములా ముస్లిం డిక్లరేషన్ అని పెట్టారు. అది 22 ఫార్ములాలు ఉన్నాయి. అందులో సబ్ ప్లాన్ అనేది 4,000 కోట్లది ఉంది. అది నెక్స్ట్ ఇయర్ నుంచి మా రేవంత్ రెడ్డి గారు పెడతారని అందరూ ఆశిస్తున్నారు. మీరు రేవంత్ రెడ్డి ఎమ్మట ఉండండి. బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఎమ్మట ఉంటే బీఆర్ఎస్ ఓటేసినా సరే బీజేపీకి ఓటేసిన బీఆర్ఎస్కి. ఎందుకంటే అది ప్రూఫ్ అయింది. 8 ఎంపీలు లాస్ట్ ఎంపీలు ఇచ్చి కేంద్రంలో మోడీ గవర్నమెంట్ పెట్టిన ఈ బీఆర్ఎస్ని మనం నమ్మొద్దని నేను మీ అందరి ముస్లిం సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు రేణుక. నేను నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండల్ మన సీఎం గారి ఊరు పక్కనే నాది ఎల్లికల్లు గ్రామము. అక్కడి నుంచి నేను వచ్చాను. నవీన్ అన్న ఒక బీసీ క్యాండిడేట్గా నిలబడి ప్రజలకు ఎంతో అభిమానంతో పనులు ఎంతో ప్రేమతో చేస్తున్నాడు. కాబట్టి నాకు నవీన్ అన్న కోసం పాట పాడాలని చెప్పి నేను అక్కడ నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఏం పాట పాడతారమ్మా నవీన్ అన్న గురించి? నవీన్ అన్న పైన ఒక పాట రాసినామన్నా అదే పాట. కలిగినోళ్ళ ఇంట్లో బుట్టి కడుపేదల చూసినావు, ఆకలి అయినోళ్ళకేమో అన్నదాతమైనావు, పేద ప్రజల ప్రాణమంటివో మానవీనన్న, పేద బతుకు మారాలన్నవు మానవీనన్న. జూబ్లీల్స్ గడ్డ మీద గర్భిణి స్త్రీలందరికీ శ్రీమంతం చేసినావు, పెద్దన్నవైనావు, పసిపిల్లల అందరికీ అన్నప్రాసన చేసి జూబ్లీల్స్ పిల్లలకు అక్షరాభ్యాసం చేసి మాకు తోబుట్టువైనావన్నో మానవీనన్న, మా పిల్లలకు మేనమామవైనావన్నో మానవీనన్న. బీఆర్ఎస్ నాయకులు నిన్ను చూసి ఓర్వలేక కేసీఆర్ హరీశ్రావు నీ పనులు చూసి కండ్లు మండి వాళ్ళ గుండెల్లో గునుపమైనము మానవీనన్న, వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టెను మానవీనన్న. దొరగడీలు గూల్వనీకే బీసీలంతా ఏకమై నీ జూబ్లీల్స్ గడ్డ ప్రజలు నీ జెండా బట్టి కదులుతుండ్రు, నీ గెలుపే లక్ష్యంగా ఒక్కటై సాగుతుండ్రు, నీ గెలుపే మా అంతిమ విజయం మానవీనన్న, నీ గెలుపే మా అంతిమ విజయం మానవీనన్న.